ప్రజా సమస్యల ప్రజావేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్కు చీరాల మండలం కావూరివారిపాలెం, తోటవారిపాలెం, గౌనివారిపాలెం, పిట్టువారిపాలెం గ్రామాల రైతులు వినతిపత్రం అందజేశారు. బాపట్ల జిల్లా పంచాయతీల్లో వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులు వ్యవసాయ కరెంటు మీటర్ల మీద సాగు చేసుకుంటూ ఉంటారు. సాగు చేసే క్రమంలో ఈ మధ్య కరెంటు అధికారులు వచ్చి మోటార్ వైర్లు కట్ చేసి వెళ్తున్నారు. వర్షాలు లేని సమయంలో రైతులపై మండే ఎండల్లో వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ప్రశ్నించారు. మండు టెండలకు పంటలు నష్టపోతున్నామని, మరి రైతులు ఎలా బ్రతకాలని, భూములపై అధికారులు సరైన స్పష్టత ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చీరాల మండలంలో కావూరివారిపాలెం, తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, గౌనివారిపాలెం పంచాయతీల్లో మరి వేరుశెనగ సాగు చేసిన రైతులందరూ మరి కూరగాయలు, అన్ని రకాల పూల తోటలు సాగు చేస్తారు. వ్యవసాయ కరెంటు అనేది పట్టా భూములకే ఇచ్చారు. ఇప్పుడు అసైన్మెంట్ భూములకి మేము మీటర్ లెవెల్ విఆర్ఓలు సంతకాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు మీటర్లు ఇలా కొద్దిమంది పెట్టకపోవచ్చు. మరి ఒక చోట 2 ఎకరాలు, ఒక చోట 20 సెంట్లు ఉన్నప్పుడు అక్కడ మీటర్ ఉంటుంది, ఇక్కడ లేకుండా ఏదో కొద్ది గొప్ప రైతులు సాగు చేసుకుంటుంటే కరెంట్ అధికారులు ఈ మండు వేసవిలో మరి పైర్లు ఎండిపోతాం దాడులు జరిపి మరి వైర్లు తీసుకెళ్ళటం, 100 మీటర్ల వైర్ కట్ చేసుకెళ్ళటం, ఇంజిన్లు కూడా తీసుకెళ్ళటం అనేది చాలా బాధాకరం. మరి ఆ రైతు మరి ఆ ఇంజిన్ తీసుకెళ్తే ఆ పంట అప్పటికప్పుడు ఈ వడగాలికి తట్టుకోలేక ఎండిపోతుంది. మరి కలెక్టర్ గారు తెలియజేయగానే వారు సానుకూలంగా స్పందించి అప్పుడే ఫోన్ చేసి మరి మీరు వెంటనే రైతులకు వ్యవసాయ మీటర్లు విఆర్ఓస్ ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా సంతకాలు చేయవలసిందని మరి వారు ఫోన్లో మాట్లాడారు. మేము కూడా కోరేది ఏంటంటే కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతన్నల్ని ఈ విధంగా పెట్టకూడదు. ఇబ్బంది పెట్టడం అనేది అసలు సమంజసం కాదు, మరి ధర్మం కాదు కూడా. మరి 6 కాలం చాకరీ చేసి కష్టకాలం పనిచేసే రైతుల్ని ఈ విధంగా పెట్టడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా రైతులందరినీ ఈ 9-10 నెలల్లో ఎలక్ట్రిసిటీ అధికారులు మాత్రం దాడులు జరపకూడదు. మరి కరెంటు మీటర్లు కూడా అందరికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.